నమస్తే. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. సేపట్లోనే ఒక మోటివేషనల్ స్టోరీతో చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. కాకపోతే ఎప్పుడు కథలు చెప్తున్నాం కదా, ఈ కథ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇవి మన జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అవి జాగ్రత్తగా మనం చూడకపోతే చాలా ప్రమాదానికి దారితీస్తాయి. మనం ఎమోషనల్గా డౌన్ అయినప్పుడు, ఎమోషనల్గా బలహీనపడినప్పుడు ఉచితంగా సలహా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ సలహా సరైన సలహా కాకపోతే ఆ ఫలితం జీవితాంతం ఆ దుఃఖాన్ని మనం బయటికి రాలేం. ఇది వాస్తవంగా ఒక జరిగిన కథ. 1947 భారత్ పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో, ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా మనం విడిపోయినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏది జరిగింది అది జరిగింది. ఇక్కడ పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. అటు వాళ్ళు ఇటు రావచ్చు, ఇటు వాళ్ళు ఇటు రావచ్చు. దేశాలు విడిపోయినప్పుడు అలా ఉండవు. పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ ఉంటాయి. సో ఒకటి డెడ్ లైన్ పెట్టుకొని, ఈ లైన్ తర్వాత మీరు అక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడ రాకూడదు అని ఒకటి పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జస్వంత్ మనకి ఒక ఇది ఉంది, గుల్జార్ అని ఒక మన లిరిసిస్ట్ ఉండేవాడు. సినిమా కూడా తీశాడు ఆయన, గుల్జార్. ఆయన రాసిన రావిపార్ వాస్తవంగా జరిగిన సంఘటన. రావిపార్ అంటే రావి నది ఉంది కదా, ఈ రావి నదిని దాటడం రావిపార్ అంటారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న నది. మొన్న ఆ నది గురించి చర్చ కూడా అయింది. ఈ రావి నది పాకిస్తాన్లో ప్రవహిస్తుంటుంది. రావిపార్, ఈ నదిని దాటడం కథ ఇది. గుల్జార్ రాసినటువంటి ఈ కథ వాస్తవంగా జరిగిన కథ. అప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, ఆ దేశం వాళ్ళు ఇక్కడికి, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. పాకిస్తాన్లో ఒక ఫ్యామిలీ ఉంది, భార్యాభర్తలు, వాళ్ళకి 2 పిల్లలు, 2 కవలలు, చిన్న పిల్లలు. ఆ ఇద్దరిలో ఒక పిల్లాడికి లంగ్కి సంబంధించిన డిసీజ్ ఉంది, అంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. సో ఆ పిల్లోడిని తీసుకొని ఇండియా వెళ్ళాలి. ఆఖరి ట్రైన్లో ఎప్పటికప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటే ఈ బాగా సబ్కేషన్ ట్రైన్స్ అన్నీ కూడా ఊపిరాడని పరిస్థితి. పైన కూడా కూర్చుంటారు, కిటికీలు పట్టుకొని వేలాడుతుంటారు. ఇక్కడ ఈ ఎలా వెళుతున్నారనే దాని గురించి మనకి ఖుష్వంత్ సింగ్ ఒక కథ కూడా లాస్ట్ ట్రైన్ టు పాకిస్తాన్ అని ఒక ట్రైన్, ఇది కథ కూడా మనకు ఉంటుంది, లాస్ట్ ట్రైన్ టు పాకిస్తాన్. అలాగే లాస్ట్ ట్రైన్ ఒకటి ఉంది. వీళ్ళు ఎప్పటికప్పుడు కాలం గడిపేస్తుంటారు, రేపు వెళ్దాం పిల్లలతో, రేపు వెళ్దాం. ఇక ఆఖరి ట్రైన్ వచ్చింది, వెళ్ళక తప్పదు. బట్ 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. సరే, తల్లి తండ్రి 2 పిల్లల్ని తీసుకొని ఇండియా వెళుతున్నారు. అది 2 రోజులు, 24 hours జర్నీ, ఎక్కడ ట్రైన్ ఆగదు. సరే, సగం దూరం వచ్చేసరికి ఈ లంగ్ డిసీజ్ ఉన్న పిల్లోడు చనిపోయాడు. అంటే ఈ సఫికేషన్, ఊపిరాడక, అది లేక ఇది లేక మొత్తానికి ఈ పిల్లోడు చనిపోయాడు. ఇంకా 1.5 day జర్నీ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అసలు మెడికేషన్లో పిల్లోడు ఉన్నాడు కదా, ముందు పిల్లోడిని నదిలోకి తోసేయమని చెప్పేసి అడుగుతున్నారు. అందరూ నదిలోకి వేసే ఇక్కడ మేము ఇంతమంది ఉన్నాం, ఎవరికి ఊపిరాడట్లేదు, ఈ శవం అందులో మెడికేషన్ మీద ఉంది, మా అందరికీ భయంకరంగా స్మెల్ వస్తుంది, ముందు బయటకు పారేయమని చెప్పి. ఏ తల్లి కూడా అరటిపండు తొక్క పాడేసినంత సింపుల్గా కొడుకుని పారేసుకోదు. ఏ తల్లి పాడేసుకోదు. ఏది ఏమైనా నేను వేయినట్టుంది ఆ తల్లి, ఏది ఏమైనా నా కొడుకుని నేను విసరను నదిలోకి అని చెప్పి అంటుంది. సరే, ఏడుస్తుంది. 2 పిల్లల్ని 2 తొడల మీద పడుకోబెట్టుకొని ఒక పిల్లోడు చనిపోయాడు, ఓ పిల్లోడు నిద్రపోతున్నాడు. ఏడ్చి తల్లి నిద్రపోయిన తర్వాత ఆ ట్రైన్ అలా వెళుతూ ఇంకా 1.5 day ఉంది. వెళుతూ రావి నది మీదకి వస్తుంది. ట్రైన్ నది మీదకి వచ్చిన తర్వాత ఆ సౌండ్ మారుతుంది ట్రైన్ది. ఆ నది మీద వెళుతున్నప్పుడు, ఆ బ్రిడ్జ్ మీద వెళుతున్నప్పుడు సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు పక్కన అతను చెప్తున్నాడు భర్తతో, మీ ఆవిడ నిద్రపోయింది, పవిత్ర రావి నది వచ్చింది. మనం హిందూ సాంప్రదాయంలో ఖననం చేస్తాం, దహనం చేస్తాం. ఈ 2 కుదరకపోతే పవిత్ర నదీ జలాల్లో కలుపుతాం. పుణ్య నదీ జలాల్లో కలిపితే పుణ్యలోకాలకి వెళతారు. ఇది నీకు అవకాశం, ఇంతకంటే అవకాశం దొరకదు. మీ ఆవిడ లేస్తే పిల్లోడిని నదిలో వేయనివ్వదు. కాబట్టి తను లేవక ముందు నీ కుర్రోడికి ఉత్తమ గతులు కలగాలి అంటే, ఉన్నత లోకాలకు వెళ్ళాలి, పుణ్యఫలాలు పొందాలి అంటే ఇదే అవకాశం ముందు అర్జెంటుగా పిల్లోడిని వేసే అంటే ఈ కంగారులో కరెక్టే, ఒక సెంటిమెంట్తో ముడిపెట్టి చెప్తున్నాడు. కరెక్టే అని చెప్పేసి పిల్లోడిని తీసుకొని ఎత్తుకొని డోర్ దగ్గరికి వెళ్ళి నదిలో పారేస్తాడు. నదిలో విసిరేయంగానే కెవ్వుమని ఏడుస్తాడు పిల్లోడు కెవ్వుమని ఏడుస్తాడు. ఒక్కసారి తండ్రి ఆశ్చర్యపోతాడు. అంటే ఇప్పుడు 2 పిల్లలు, ఒకడు నిద్రపోతున్నాడు, ఒకడు నీళ్ళల్లో విసిరేశాడు.
ఇప్పుడు ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. సో ఎవరిని విసిరేశారు? చనిపోయిన వాడిని విసిరేశాడా, బతుకున్న వాడిని విసిరేశాడా? చనిపోయిన వాడిని తొడ మీద పెట్టాడు, బతుకున్న వాడిని నీళ్ళల్లో విసిరేశాడు. ఎంత దురదృష్టం అంటే, కట్ చేస్తే ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే, మనం ఎమోషనల్గా బలహీనపడినప్పుడు ఈ పక్కన ఉన్న వాళ్ళు సలహాలు ఇస్తున్నప్పుడు ఆ సలహా కరెక్ట్గా లేకపోతే జీవితాంతం కోలుకోలేని దెబ్బ. ఇప్పుడు బతుకున్న పిల్లాడిని విసిరేశాడు. ఎంత దుర్మార్గం ఇది! ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఇలాగా మన జీవితంలో మనం బలహీనపడినప్పుడు, ఎమోషనల్గా బలహీనమైనప్పుడు పక్కనున్న సలహా తీసుకునేటప్పుడు అది సరైన సలహా కాకపోతే జీవితాంతం బాధపడేటువంటి ఫలితాలు వస్తాయి. జాగ్రత్త. అలాంటి గురుగారు చాలా మంచి స్టోరీ చెప్పారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు, నాగలింగారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం మేము అది సత్యసాయి జిల్లా తాడమేరి మండలం మేడం. మాట్లాడండి గురువు గారితో. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? సార్ బాగున్నాం సార్. నమస్తే సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సార్ మాది 1983 సార్ మా డేట్ ఆఫ్ బర్త్. పుట్టిన తేదీ అంటే కరెక్ట్ గా మతికి లేదు సార్. నేను వ్యవసాయం చేసుకుంటా ఉంటామా, మాకు కొద్దిగా ఐడియా లేదు. అప్పుడు పెద్దలు డేట్ వేసింది లేదు సార్. పిల్లలు ఎంతమంది అండి? నాకు 2 కొడుకులే సార్. ఓ చిన్న రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటే వేయండి. అంటే మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక దైవికమైన సంపద తోడైతే వచ్చే ఫలితం బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏవి లేవు. అలాంటి గురుగారు. నెక్స్ట్ కాలర్ సత్య గారు కర్నూలు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 31st మే మే 2022. ఆ? మే ఆ. 2020. 2020. 20 అవును గురుగారు. 2020 2002. 2002 2002. 2002. అవును గురుగారు. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? అవును గురుగారు. అది పంచమి కృష్ణపక్షము, బహుళ పంచమి, ధనిష్ట నక్షత్రము, కుంభరాశి. ఇవన్నీ తెలుసా అమ్మా? అవును గురుగారు. కరెక్ట్ గా Right. చెప్పారు. రైట్. అమ్మాయా అబ్బాయి అమ్మా ఇది? అబ్బాయి. సో ఒక్క రుద్రాక్ష చెప్తాను. జాతకం చాలా బాగుంది. అబ్రాడ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. విదేశాలకి వెళ్ళే అవకాశం చాలా బాగుంది. ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు అబ్బాయి ఎక్కడున్నాడమ్మా? ఇప్పుడు ప్రస్తుతానికైతే హైదరాబాద్ లోనే ఉన్నాడు. అబ్బాయి కాలేజ్ చదువుకుంటున్నాడు. అక్కడ నుంచి ట్రై చేస్తున్నాడు. విదేశాలకి వెళ్తాను అని అంటున్నాడు, కానీ మాకు సరే ఓ రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేసి చూడండి. ఒకే ఒక రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే వేసి చూడండి. తనకు అవసరమైన రుద్రాక్ష త్రయోదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ. త్రయోదశి అంటే 13 ముఖాలు. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి 12 ముఖాలు సూర్యస్వరూపము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. రైట్ గురువు గారు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, చిన్న చిన్న విషయాల్ని చాలా పెద్దదిగా ఆలోచిస్తారు, భయపడతారు, చేయగలమా చేయలేమా అనుకుంటారు. అంటే గోటితో పోయేదాల్ని గొడ్డల దాకా తీసుకొచ్చారంటారు కదా, అట్లా లేదు. ఇక్కడ చాలా రకాల మనస్తత్వాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేయడం, లేకపోతే చిన్నవి చూసుకొని పెద్దవిగా భావించడం. ఇవి రకరకాలుగా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అంటే హైపోకాండ్రియా అంటారు. అంటే మెడిసినల్ టెక్నికల్గా మనం అంటే మెడికల్ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలి అంటే, చిన్న చిన్నవి అంటే జలుబు చేస్తే నాకు కరోనా వచ్చిందేమో, ఆర్టరీలు చిన్న అంటే గుండెలో చిన్న ఈ పక్కన ఎక్కడ ఈ సైడ్ ఎక్కడ నొప్పి వచ్చినా నాకు కార్డియక్ ప్రాబ్లం ఉందేమో, అలాగా 10 మంది డాక్టర్ల దగ్గర తిరగడం, పెద్ద ఫైల్ తయారు చేయడం, తనకేదో ఉందని భావించడం, ఇలా రకరకాలుగా ఫీల్ అయిపోతుంటారు. కొంతమంది అయితే ఎలా ఉంటుందంటే, చిన్న విషయాన్ని దాన్ని తెలుసుకోకుండా అతి పెద్దగా బాధపడిపోతుంటారు. ఒక అమ్మాయికి అనారోగ్యం వచ్చింది,
బాడీ పెయిన్స్ వస్తున్నాయి బాగా, ఎక్కడ చూస్తే అక్కడ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, ఏమైందో తెలియదు, నొప్పి తట్టుకోలేనంత బాధగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడ నొప్పమ్మ చూపించు నువ్వంటే, లేడీస్ కదా నువ్వే చూపించమ్మా అంటే, ఇక్కడ వస్తుందా అంటే చెయ్యి ఇలా పెట్టింది, అబ్బో ఇక్కడ బాగా వస్తుందండి. ఇక్కడ వస్తుందా అమ్మ అంటే, అబ్బో నట్టు తట్టుకోలేకపోతున్నాను. ఇక్కడ వస్తుందా అమ్మ అంటే, అయ్యో బాబాయ్ నేను తట్టుకోలేకపోతున్నా, బాగా నొప్పి వస్తుంది. ఎక్కడ చూపించమంటే అక్కడ నొప్పి వస్తుంది. డాక్టర్కి అర్థం కాలేదు. రాత్రి నిద్రలో ఏమైనా పడ్డావా అమ్మ అంటే లేదు. పోనీ బాత్రూంలో ఏమైనా జారిపడ్డావా లేదు. మేమైనా నీకు గుర్తున్న సంఘటన ఏం లేదు. మొత్తం స్కాన్ చేస్తే బాడీలో చిటికెన వేలికి ఈ చూపుడు వేలికి ఎయిర్ ఫ్రాక్చర్ అయింది చిన్నగా, నొప్పి ఇక్కడ ఉంది, ఇది ముట్టుకుంటే నొప్పి వస్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఇది బాడీ మీద పెడుతుంది, ఈ పెయిన్ ఇక్కడ వస్తుంది, ఎక్కడ పెడితే అక్కడ నొప్పి కనిపిస్తుంది. సో ఇదంతా నొప్పి అనుకుంటుంది, ఎక్కడ పెడితే కానీ నొప్పి ఉన్నది ఇక్కడ. ఈ చిన్న చిన్నవి గుర్తించకుండా అవి మ్యాగ్నిఫైర్ చేసి పెద్దవిగా భావిస్తుంటారు. సో మూలాలు తెలుసుకుంటే సింపుల్ అయిపోతుంది. ఇలా చాలామంది తెలియకుండా దాన్ని పెద్దవి చేసి అనవసరంగా ఆందోళన పడుతుంటారు. ఇవేమీ కరెక్ట్ కాదు. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. కావ్య గారు రాజమండ్రి నుంచి. కావ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? నేను మిమ్మల్ని కలిసి రుద్రాక్ష వేసుకున్నాను సార్. అప్పటి నుంచి నాకు చాలా బాగుంది. వెరీ నైస్. అడుగుదాం అనుకుంటున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా. 16/3/2004 సార్. డిగ్రీ కంప్లీట్ అయ్యింది సార్. జాబ్ చేస్తుంది, కాకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం కష్టపడుతుంది సార్. బట్ దగ్గరలోకి వచ్చి మిస్ అయిపోతున్నాయి సార్. మంగళవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసు సార్. అది ఆ రోజు ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రం. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ నవముఖి కానీ. అంటే దగ్గరికి వచ్చి అందట్లేదు అంటున్నారు కదా, ఒక సహకారం, ఒక దైవికమైన సహకారం మనం చేస్తున్న పనికి. అంటే మనం ఏదన్నా పని చేస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుంది, మన సామర్థ్యానికి తగ్గ ఫలితం వస్తుంది. అదే రుద్రాక్ష లాంటిది ఒక దైవికమైన సంపద మన దగ్గర ఉంటే, మనం చేస్తున్న పనికి ఇది తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. శివపురాణంలో ఈశ్వరుడే ఏం చెప్తాడు అంటే, రుద్రాక్ష ధారణ చేయకుండా నువ్వేదైనా పని చేస్తే ఆ వచ్చే ఫలితము సరైనది, అంటే నువ్వు ఆశించింది కాకపోవచ్చు, బట్ రుద్రాక్ష ధరించిన తర్వాత నువ్వేదైనా పని చేస్తే ఆ వచ్చే ఫలితం నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు. సో ఆయన ముద్ర కలిగి ఉండడం అంటే వచ్చే ఫలితం ఎంత బాగుంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండమ్మా. ఈ ద్వాదశముఖి కానీ నవముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండింటిలో ఏదో ఒకటి 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. మరొక కాలర్ రవీందర్ గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి గురువు గారితో. రవీంద్ర గారు. ఓం నమ శివాయ. అంటే నాకు రాజకీయంగా కొంచెం చాలా వెనకబడిపోతున్నాను, అలాగనే ఆర్థికంగా. దానికి ఏం చేస్తున్నారు రవీంద్ర గారు మీరు? నేను అంటే పొలిటికల్ లైన్ లో ఉన్నాను, బిజినెస్ ఉందండి. ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 13 జనవరి 74. ఎంతమంది పిల్లలు సార్? 2 బాబు. ఆదివారం మీరు పుట్టినట్టు తెలుసా? అంటే అమ్మ చెప్పేది. ఆదివారం అండి, అమ్మ చెప్పిన తర్వాత తేడా ఉంటుంది. అవునండి, తెల్లవారుజామున. తెల్లవారితే భోగి అనంగా. అవును. ఇది తదియ కృష్ణపక్షము, బహుళ తదియ, పౌర్ణమి నుంచి 3వ రోజు. పౌర్ణమి నుండి 3వ రోజు. ఇది సింహరాశి. సింహరాశి. నక్షత్రం మఖ. నక్షత్రం బాగుందండి. 2003 ఒక ఫినాన్షియల్ పాజిటివ్ టర్న్ మీ జాతకంలో. 2003 అక్కడి నుంచి మీరు వెనక్కి తిరిగి చూడాల. 2007 వరకు ఆ పీరియడ్ ఎక్సలెంట్. అదే పునాది. ఇప్పుడు కూడా బాగుంది. గ్రాఫ్ ఎక్కడ మీకు బలహీనపడలేదు. ఓవరాల్గా బాగుంది. చిన్న చిన్నవి డౌన్ఫాల్స్ ఉండొచ్చు. అది హ్యూమన్ బీయింగ్స్ మనం కామన్గా ఉంటే దాన్ని మ్యాగ్నిఫైర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక పాజిటివ్ టర్న్ ఉంది. ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే ధరించే ప్రయత్నం చేయండి. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయి. మీరు వేసుకోవడానికి ఒక జనరల్ అడ్వైజ్ ఒకటి, బెస్ట్ అడ్వైజ్ ఒకటి, 2 చెప్తా.
మీకు ఏది వీలైతే అది వేయండి. త్రయోదశి ఇది జనరల్ అడ్వైజ్లో మీ జాతకానికి ఒక మంచి రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం. ఇక 14 ఇది అల్టిమేట్ రుద్రాక్ష మీ జాతకానికి. ఇది చతుర్దశముఖి. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే మీ జాతకానికి సంబంధించింది, సింహరాశి. సో అవసరం నేను తెలియజేశాను, అవకాశం మీరు చూసుకోండి. అది సరైన రుద్రాక్ష వేసుకోండి. రుద్రాక్షలు అన్నీ నకిలీ ఉంటాయి, జాగ్రత్త. రైట్ గురుగారు, ఇప్పుడు చాలామంది బిజినెస్ చెయ్యాలి అంటే 1,00,000 ఆలోచిస్తారు. మనతో అవుతుందా, మనతో అవ్వదు, బిజినెస్ అంటే మనం చేయలేమేమో అన్న ఆలోచన ముందొస్తుంది. సో ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? వీళ్ళు కారణాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు పైకి రారు. అవకాశాలు అందిపుచ్చుకునే వాళ్ళే ముందు వరుసలో ఉంటారు. ప్రతిదానికి ఒక కారణం ఏంటని అదే రావుగోపాలరావు సినిమా ముత్యాల ముగ్గులో చెప్తాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షం ఈయనకి ఏం కావాలి అంటే, మా మేనమామ చెవిలో వెంట్రుకలు మలిపించు, మిగిలింది నేను చూసుకుంటాను. అంటే వెంట్రుకలు మలిపిస్తే మేనమామ ఉంటే మేనల్లుడు బాగుపడతాడని. సో అలా ఏదో ఆ సామెతలు చెప్పుకోవడం, కారణాలు చెప్పుకోవడం కాదు. కానీ సమర్థులు ఎప్పుడు ఏం చేస్తారంటే అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కోట్లు పెట్టుబడులు అవసరంలా, చేయాలనుకుంటే చిన్న చిన్న వాటిలతో చేస్తారు. పెద్ద ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలన్నీ కూడా ఒకేసారి కోట్లు పెట్టి రాలేదు. ధీరుభాయ్ అంబానీ ప్రారంభించిన కంపెనీ కూడా, అతను కూడా పెట్రోల్ పంపులో పనిచేశాడు, పకోడీలు అమ్మాడు, చిన్న చిన్న వ్యాపారాలతో మొదలుపెట్టాడు. ఆయన ఏం గోల్డెన్ స్పూన్తో రాలా. అలాగే మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే శాంసంగ్ కంపెనీ డ్రై ఫిష్ అంటే ఎండు చేపలు అమ్ముకునే కంపెనీ, చిన్న బిజినెస్ శాంసంగ్ ఎండు చేపలు అమ్మడం మొదలుపెట్టారు. అక్కడితో ప్రారంభించి ఇవాళ ఎలక్ట్రానిక్స్లో ఏ స్థాయిలో ఉందంటే, ప్రపంచంలో ఏ స్థాయిలో ఉందంటే శాంసంగ్ కంపెనీ సౌత్ కొరియా జీడిపిలో 30% షేర్. అది లేకపోతే దేశం పరిస్థితి ఏంటి? నోకియా బాత్రూమ్ టిష్యూ పేపర్స్ చేసేది చిన్న కంపెనీ, చాలా ప్రారంభ దశలు, చాలా చిన్నది, నెగ్లిజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనలాగా ఇన్ని రూపీస్లో చూసుకుంటే అప్పుడు రూపీసే బాగుండేవి. నెగ్లిజిబుల్ పర్సంటేజ్ అది, ప్రైస్, అది అమౌంట్. అంత చిన్నదాంతో ప్రారంభించారు. ఆ టిష్యూ పేపర్లు మొదలుపెట్టి ఇప్పుడు నోకియా కంపెనీ ఎక్కడికి వెళ్ళిందంటే, ప్రపంచంలో ఒక రికార్డు 011, ఐ కుడ్ నాట్ రిమెంబరింగ్ కరెక్ట్లీ, ఇఫ్ ఐఎమ్ రైట్ 011 ఈజ్ రైట్. ఆ మోడల్ ఫోన్ నోకియా 011 ఇవాటికి రికార్డు. 25 కోట్ల ఫోన్లు అమ్మిన ఏకైక ఫోను ఇవాటికి రికార్డు అదే. నోకియాలో ఇంకో రికార్డు, చాలామందికి తెలియని రికార్డు ఇంకొకటి ఉంది. 8.5 లక్షల ఫోను కేవలం నోకియా ఒక్కటే తయారు చేసింది. ఇవాటికి కూడా 2007 మోడలు, మామూలు మాన్యువల్తో ఆపరేట్ చేసుకోవడం. వెర్చ్యూర్ అనుకుంటా కంపెనీ అది. మీరు ఇప్పుడు పుష్ప సినిమాలో శెఖావత్ చేతిలో ఆ ఫోన్ ఉంటుంది, మీరు గూగుల్ చేస్తే కనిపిస్తుంది. 8.5 లక్షల ప్రపంచంలో ఖరీదైన ఫోన్ కూడా నోకియానే. అది టిష్యూ పేపర్లు చేసుకునే కంపెనీ. హుందాయ్ చిన్న చిన్న ఇళ్ళు, రాళ్లతో కట్టి చిన్న చిన్న ఇళ్ళు కట్టిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కాదు అది, చిన్న చిన్న ఇళ్ళు కట్టి అమ్మేటువంటి కంపెనీ హుందాయ్. ఇవాళ కార్లు అమ్ముతున్నారు, పెద్ద కార్లు అమ్ముతున్నారు. తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీగా మారింది. ఆ పక్కన పెడితే అలాగే బాటా, BATA, ఈ బాటా మనకు చెప్పులు అమ్ముతారు అనుకుంటారు, కాదు, ప్రపంచవ్యాప్తంగా బాటా కన్స్ట్రక్షన్ కంపెనీ. అది ప్రారంభంలో పెద్ద బిల్డింగ్లు ఏం కట్టలేదు, చిన్నవే. ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే, మీకు ఆలోచన సంపాదించాలి లేకపోతే బతకాలి అని ఒక డిజైర్ ఉంటే, అది బర్నింగ్ డిజైర్గా మారితే, ఏ అవకాశం కనబడితే ఆ అవకాశాన్ని మీరు ఓన్ చేసుకుంటారు. లేకపోతే ప్రతిదానికి కారణాలు చెప్తారు. సమర్థులు ఎప్పుడు అవకాశాలు చూస్తారు, అసమర్థులు కారణాలు చెప్తారు. అలాంటి గురువుగారు, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. అంతకంటే ముందు మిమ్మల్ని లైవ్లో సంప్రదించలేకపోయే వాళ్ళకి మీరు ఎలా అందుబాటులో ఉంటారు, ఎలా మిమ్మల్ని కలవాలి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ప్రతి గురువారము సౌత్ ఇండియాలో ఎక్కడో దగ్గరికి నేను మా బ్రాంచ్కి వెళుతూ ఉంటాను. ఈ వారము నేను విశాఖపట్నం వెళుతున్నాను. మధ్యాహ్నం 1 గంట వరకే నేను అక్కడ ఉంటాను. 2 గంటలు మాత్రమే. హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటి పెద్ద నగరం విశాఖపట్నం, కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అర్థం చేసుకొని మీరు సహకరించండి. 2-3 పేర్లు అక్కడ ఇవ్వకండి. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం నాకు ఉంటుంది. నాకు సమయం కాదు కావాల్సి, నాకు సంఖ్య కాదు కావాల్సింది, సమయం. మీరు సమయం ఇస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. మీరు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్, ఒక్కొక్క పేరు అక్కడ నమోదు చేయించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవాలనుకున్న వాళ్ళకి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది.
సౌత్ ఇండియాలో నేను అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారు, బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఇక హైదరాబాద్లో నన్ను డైరెక్ట్గా కలిసినా, లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, అర్థం చేసుకొని సహకరించండి. అలాంటి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. నంద్యాల నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనాథ్ అండి నా పేరు. మాట్లాడండి గురుగారు. శ్రీనివాస్ గారు. శ్రీనాథ్ అండి. శ్రీనాథ్ గారు. శ్రీనాథ్ గారు నమస్తే అయ్యా. ఓం నమ శివాయ. చెప్పండి. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ November 7, 2000 అండి. 7th November 2000. 2000. ఈ పేరు మీదేనా? శ్రీనాథ్ అండి, నాదే. శ్రీనాథ్ గారు మంగళవారం పుట్టినట్టు తెలుసా మీరు? ఎస్ సార్, తెలుసా. మీరు ఇక్కడేం చేస్తున్నారండి? జాతకం చాలా బాగుంది. ఆరోగ్యము, చదువు సమస్య చూసుకుందామని. ఇది చతుర్దశి, కృష్ణపక్షము, బహుళ చతుర్దశి, అమావాస్య ముందు రోజు అండి ఇది. అయ్యా. ఇది వృశ్చిక రాశి, స్కార్పియో. ఈ పాటికి మీరు విదేశాల్లో ఉండాలి, నేను అనేది అది. ఇది వృషభ రాశి, నక్షత్రం రోహిణి. జాతకం అయితే చాలా బాగుంది. ఏమనారోగ్యం అండి? రాళ్ళు తింటే అరగాలి ఈ ఏజ్లో. ఏమనారోగ్యం సార్ చెప్పండి, చెప్పొచ్చా? పర్వాలేదా? అంటే డైజెషన్ సంబంధించి ప్రాబ్లమ్స్ అండి. ఏదైనా ఉంటే కన్సర్న్ డాక్టర్కి చూపించండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. ఇవాళ మెడికల్ సైన్సెస్ బాగా డెవలప్ అయ్యాయి. ప్రతిదాన్ని మీరు బాధపడుతూ మూల కూర్చుంటే కరెక్ట్ కాదండి. మీ పని మీరు అలానే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయమన్న ఉద్దేశం కాదు. దేనికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు. మనం చేయాల్సిన పని మనం చేసుకొని వెళ్ళండి. మీకు సంబంధించిన రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వేసి చూడండి. ఆల్ ది బెస్ట్ అండి. గురుగారు చాలా మందికి రుద్రాక్షలు రిఫర్ చేస్తూ ఉంటారు కదా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఏ రుద్రాక్ష అయినా వేసుకోవచ్చా? ఇది వీళ్ళే వేసుకోవాలి, ఇది వీళ్ళే వేసుకోవాలని ఏమైనా ఉంటుందా? అలా ఏముండదు. వాళ్ళ జాతకానికి సరిపడే వేసుకుంటే ఇంకా మంచిది. డైరెక్ట్గా వేసుకున్నా బాగానే ఉంటుంది. అంటే మనం ఇప్పుడు వస్త్రం, శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రం ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. మంచివాడైతే 10 రూపాయల క్లాత్ ఇచ్చినా అద్భుతంగా కుడతాడు. దర్జీ మంచివాడు కాకపోతే ₹1,00,000 క్లాత్ ఇచ్చినా చెడగొడతాడు. సో మంచి సలహా తీసుకొని, మంచి దర్జీ సలహా తీసుకొని ఓ మంచి రుద్రాక్ష మీరు ధారణ చేయగలిగితే అది జీవించి ఉన్నంత వరకు ఒక దైవికమైన సపోర్ట్ ఉంటుంది. మనం ఏ పని చేసినా విజయాలు మన పక్కనే ఉంటాయి. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. సో ఈ భూమి మీద ఆధ్యాత్మిక సంపదలో మొదటి స్థానంలో ఉండేది రుద్రాక్ష. ఎందుకంటే దీనికంటే శక్తివంతమైనది ఏమీ లేదు. ఏ ఆధ్యాత్మిక సంపద ఉండదు. ఎందుకంటే దీనికి అన్నిటికీ ఈశ్వరుడే. ఈజ్ ద సుప్రీం లార్డ్. అన్నీ ఆయనే. ఈశ్వర స్వయం స్వరూపం రుద్రాక్ష. కాబట్టి రుద్రాక్ష రూపంలో ఆయన మన గుండెల మీద నడయాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు ఏమొస్తాయి? సో కాబట్టి చాలా బాగుంటుంది. ఆయన ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. సో రుద్రాక్ష ఎక్కడుంటే అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. అలాంటి గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఓం నమ శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్షల కార్యక్రమం. నమస్తే.